నూతన సంవత్సరంలో ఎస్సీలకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఎస్సీలకు ఉపాధి పథకం కింద 63,26,00,000 కూటమి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ పథకంలో 4,400 మంది లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 22 కోట్ల గ్రాంటింగ్ ఏరియా కింద 37,34,00,000 సబ్సిడీ కింద ఉపాధి పొందే వారికి కేటాయించినట్లు కోటయ్య తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి 50,000 ఇవ్వడం అనేది చరిత్రలో మొదటిసారి అన్నారు కోటయ్య. 2026 శుభదినాన్ని పురస్కరించుకొని మీతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు. నాకు నూతన సంవత్సర శుభవేళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎస్సీలకు వారి ఉపాధి కోసం, ఎస్సీలలోని 56 సామాజిక ఉపకులాల అభ్యున్నతి కోసం ఒక తీపి కబురు అందించారు. ఒక తీపి మాట చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ తీపి మాటని మీతో పాటు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. సాధారణంగా గత 5 ఏళ్ల కాలంలో తీపంటూ ఏమీ లేదు. ఉంటే గింటే చేదుంది తప్ప వగరు కూడా లేదు. సంక్షేమం అనే మాట ఆంధ్రప్రదేశ్లో మీరు కాగడా పెట్టి వెతికినా, టార్చ్ లైట్ వేసి వెతికినా కనిపించేది కాదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎస్సీలకి దాదాపుగా ఈ 56 ఉపకులాలకి 4,400 మంది లబ్ధిదారులకి 28 జిల్లాల్లో 63,23,00,000 రూపాయలు ఉపాధి పథకం కింద విడుదల చేయటం